లో ఉన్న ప్రియులందరికీ దైవజనులకు ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న చక్కటి పాటలు చక్కటి వాక్యము చదువుట ఎందును ప్రార్థించుట ఎందును దేవుడు చక్కగా ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మంచి అవకాశాన్ని మంచి తరుణాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించారు. యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం ద్వారా ఇలాగ నడిపించబడుతూ దేవునికి సమీపంగా చేరి రావటం, ఆయనను ఘనపరచడం, స్తుతించటం మనకు మన జీవితాలకు ఎంతైనా అవసరం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకుందామండి. 3-4 వచనాలను చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. చిన్న మాట వాక్య సందేశం కొరకై ప్రార్థన చేస్తున్నా. దారుడు అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ప్రాతకాల సమయంలో మరొక నూతన శుభదినాన్ని మాకు మీరు అనుగ్రహింపజేసి ఈ ప్రాతకాల సమయంలో ప్రప్రదంగా నిన్ను మాత్రమే స్మరించడానికి, నిన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మా అందరికీ అనుగ్రహింపజేసిన విధానం కొరకై స్తోత్రం. యేసు వైపు చూచుచు అనే కార్యక్రమం ద్వారా ఇంకా ఈ ప్రాతకాల సమయంలో నీ సామీప్యంలోనికి వస్తూ ఉండగా నడిపిస్తున్న నీ దాసుని తండ్రి ధనరాజయ్య గారిని, చేరవచ్చిన నీ ప్రియులందరినీ మీరే కనికరిస్తూ కాపాడుతూ ఉండలకై గణపరుస్తూ తండ్రి, కొద్ది నిమిషాలు ప్రభువా మీ వర్తమానాన్ని మేము ఆలకిస్తూ ఉండగా మేము అందరితో మీరు మాట్లాడుతూ ఉండలకై గణపరుస్తూ యేసయ్య నీ ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన యేసు వైపు చూస్తూ కార్యక్రమంలో పాల్పంచుకున్న వీళ్ళందరికీ ప్రభునామలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రాతకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. 3వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ దినంలో మనం ధ్యానం చేద్దాం. ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, దేవుడు దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగును అపోస్తుడైన పౌలు లేక సౌలు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో కూడా అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాను. 2 వచనాలలో పౌలు దర్శనాన్ని లేక సౌలు దర్శనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వచనములో కొన్ని విషయాలను క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. సౌలు లేక పౌలు తన గురించి మనం ఆలోచన చేస్తే అతడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు, చదివినటువంటి వాడు, పాటించేవాడు. చిన్నతనం నుండి గమనీయులు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, మంచి నిష్ట కలిగినటువంటి వాడు, రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు, గొప్పవాడు. అలాంటి గొప్పవాడు మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసిస్తూ ఉన్నటువంటి వాడు. 9వ వచనములో వారిని బెదిరించటానికి, వారిని హత్య చేయటానికి వానికి ప్రధానాధారమైనటువంటి ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఆ మార్గములో వెలుచున్న పురుషులను, స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు కదండి. ఇలాగ కొన్ని విషయాలు మనం చదివితే మొదటి 2 వచనాలలో మనకు జ్ఞాపములోనికి వస్తాయి.
అలాగే యేసు ప్రభు శిష్యులను బెదిరించేవాడు, కొట్టేవాడు. 7వ అధ్యాయంలో మనం చదివితే చెప్పను మరణాన్ని మనం చూస్తాం. ఆ మరణాన్ని సమ్మతించినటువంటి వాడు సౌలు. ఆ మరణాన్ని సమ్మతించినటువంటి వాడు సౌలు. అలాగే ఇలాగూ తన బిడలైనటువంటి వారిని హింసిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, వారిని దూషిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన నమస్సును వెళుతూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అధికారాన్ని తీసుకుని ఆయన దర్శించాడు. దేవుడు దర్శించాడు. అందులో ఉన్న ఒక మాటను మనం గమనిస్తే, పౌలు తన విశ్వాస లేక ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఎదుగుతూ ఉన్నాడో, ఎలా వృద్ధి చెందుతున్నాడో ఆ మాటను ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకంలో తీసుకుని వద్దాం. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అనే మాట మనం చూస్తాం. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అదే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదివితే నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ కూడా ఒక వెలుగును మనం గమనిస్తూ ఉన్నాం. ఒక యవనస్తుడిగా ఉన్న దినాలలో అపోస్తుడైన పౌలును దేవుడు దర్శించాడు. పండితుల అభిప్రాయాన్ని బట్టి 9వ అధ్యాయంలో దేవాది దేవుడు పౌలును దర్శిస్తూ ఉన్నప్పుడు అతని వయసు, సౌలు వయసు 38 లేక 40 లోపు అని పండితుల అభిప్రాయం. రెండవ మాటగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వచనములో 9వ అధ్యాయములో 3-4 వచనాలు వెలుగు అన్నాడు. అలాగే 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ ఉండగా మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. గొప్ప వెలుగు అని పలుకుతూ ఉన్నాడు. గొప్ప వెలుగు అనే మాటను మనం ఇక్కడ గమనిస్తాం. ఈ మాట అంటూ ఉన్నప్పుడు పౌలు వయసు దాదాపుగా 58 లేక 60 లోపు ఉండొచ్చని పండితుల అభిప్రాయం. గొప్ప వెలుగు. అలాగైతే ఈ సంవత్సరాల భేదాన్ని మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా పౌల్లో ఉన్నటువంటి మాటను, భక్తుడైన పౌల్లో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తాం. వెలుగు అన్నాడు మొదటిది, రెండవది గొప్ప వెలుగు అని కూడా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఈ రెండు మాటల మధ్య కాల వ్యవధి మధ్యలో చాలా ఉంది. ఇక్కడ ఆగి ఆలోచన ఒక మాట మనం జ్ఞాపకంలోని తీసుకుని వస్తే, నమ్మకం కలిగి బ్రతుకుతూ ఉన్నటువంటి మన జీవితాలలో నుండి లేక రక్షించబడి జీవితంలో నుండి బాప్తిసం తీసుకున్నప్పటి నుండి ఈనాటి వరకు దేవునిలో మనం ఎలాగో ఎదుగుతూ ఉన్నాం, ఎలాగో దేవునికి సమీపంగా మనం వస్తూ ఉన్నాం. బైబిల్ చదువుట యందును, ప్రార్థించట యందును, సహవాసమందును దేవుడు మనకు అప్పగించబడినటువంటి అపోస్తల ద్వారా అప్పగించబడినటువంటి ఈ కార్యక్రమాలను అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనములో దేవుడు జ్ఞాపకం చేశాడు. నమ్మిన వారికి, బాప్తిసం తీసుకున్నటువంటి వారికి, మీరు రొట్టె విరుచుట యందును కదండి. ఆ మాటలు మనం చదువుకుందామా? 2వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం ఆ మాటను మనం చదివితే,
దేవుడు ఒక చక్కటి మాటను మనకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తాడు. మనం ఎలా ఉండాలో ఎలా అక్కడ మనం ఏం చేయాలో దేవుడు జ్ఞాపకం చేశాడు. మీరు రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఆనాటి నుండి నేటి వరకు మన విశ్వాస జీవితం మనం ఎలాగూ దేవుడు మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం కొనసాగుతూ ఉన్నాం. సంఘం ఉంది, సహవాసం ఉంది, దైవజనులు ఉన్నారు మనము సరిదిద్దటానికి, చక్కదిద్దటానికి, సహవాసం చేయటానికి మందిరం ఉంది, విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ప్రభువుకు సామీప్యంగా ఉండటానికి రొట్టె విరుచుట అనే మాటను లేక ప్రార్థించటనేటువంటి మాటను ఎడతెగక వారు ఉన్నారు. అలాగూ మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం ఎలా ఉన్నాం అని మనం ప్రశ్నించుకునే వారిగా మనం ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. ఆ దర్శనాన్ని ఆయన ఏమనుకున్నాడంటే వెలుగు అని పలికాడు. రెండవ దర్శనం ఉంది, ఆ మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటూ 22వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన పరిస్థితి ఏంటో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ నేను ఇలాగూ వెళుతూ ఉన్నాను. అప్పుడు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు ఏమనుకున్నాడు అంటే అది గొప్ప వెలుగు అనుకున్నాం. గమనించండి, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప వెలుగు అని పలకటానికి కారణం ఏంటంటే దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాడు. అలాగే దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆ వెలుగుని ఏమనుకున్నాడంటే గొప్ప వెలుగు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి, అదే మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 26వ అధ్యాయాన్ని కూడా మనం చదివితే 26వ అధ్యాయాన్ని కూడా మనం చదవగలిగితే అక్కడ కూడా ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. 26వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 13వ వచనములో ఒక చక్కటి మాటను మనం గమనించగలం. రాజా నా చుట్టూను వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. దేవునికి స్తోత్రం. ఒక చక్కటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు మూడవదిగా 26వ అధ్యాయం 13వ వచనంలో రాజా మధ్యాహ్న కాలం ముందు నా చుట్టూను నాతో కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని. గమనించారా ఈ మాట? వెలుగు అనే మాట 22వ అధ్యాయంలో గొప్ప వెలుగు అన్నాడు. మూడవది మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ వెలుగని పలుకుతూ ఉన్నాడు, కానీ ఆ వెలుగును ఎంతగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడో, ఆ వెలుగులో ఉన్నటువంటి తేజస్సు ఎంత గొప్పదో, లేక ఆధ్యాత్మికంగా ఆయన ఎంత ఎదుగుతూ ఉన్నాడో అర్థమవుతూ ఉంది కదండి. ఆ వెలుగు ఎలాంటిది అని అంటే సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనది అంట కదండి. అలాగైతే ఆ మాట ఆయన పలుకుతూ ఉన్నప్పుడు దాదాపుగా 50 లేక 60, 70 సంవత్సరాలు ఎంతో ఉండొచ్చు అని పండితుల అభిప్రాయం. సరే, ఏది ఏమైనా ఇది ప్రాముఖ్యం కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగు అన్నాం. ఈ వెలుగును మనం గమనిస్తూ ఉన్నప్పుడు వెలుగు అని పలుకుతూ ఉన్నాడు, కానీ ఆ వెలుగుని ఎలాగూ వర్ణిస్తూ ఉన్నాడో అది మనకు అవసరమైనటువంటి మాట.
ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనము నమ్మినప్పటి నుండి ఈ దినం వరకు మనము నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని రోజులు అయిందో, ఎన్ని సంవత్సరాలలో మనం విశ్వాసాన్ని మనము దేవుని ఆనుకొని బ్రతుకుతూ ఉన్నామో. అలాగైతే ఇక్కడ ప్రాముఖ్యంగా విశేషంగా పౌలు గారు చెప్పినటువంటి మాటను మనము కూడా మన ప్రార్థన కావచ్చు, మన విశ్వాస జీవితం కావచ్చు, ఒకప్పుడు మనం నమ్మిన కొత్తలో ఒక కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయవచ్చు. అలాగూ కొన్ని సంవత్సరాలు మన విశ్వాస ప్రయాణంలో, అలాగూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అర్ధగంట చేయవచ్చు. తిరిగి మన విశ్వాసాన్ని మనం వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, మన విశ్వాసం పరిమాణం చెందుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఎంత సమయం ప్రభువులో గడుపుతూ ఉన్నాం, బైబిల్ ఎలాగూ మనం వర్ణించగలం, వివరిస్తూ ఉన్నాం, లేక దేవునిలో ప్రార్థనలో మనం ఎంత సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం. మన మాటలు మారాలి కదండి. లోకములో జ్ఞానముతో మనము బ్రతకటం కాదు, కానీ లోకంలో మన మాటల ద్వారా మనము అలాగూ గడపడం కాదు, కానీ దేవుని మాటలు, దేవుని వాక్యం, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మనకు ఎలా ఉంది అని మనం ఇక్కడ గమనించవచ్చు కదండి. 3 విషయాలను మనం గమనించాం. 9వ అధ్యాయములో వెలుగు అన్నాడు, 22వ అధ్యాయములో గొప్ప వెలుగు అన్నాడు, 26వ అధ్యాయములో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగు అనే మాటను మనం దాన్ని ఎలాగూ వివరించాడో కదండి. ఆ వెలుగుని ఎలా వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు, నిండు వృద్ధాప్యములో ఆ వెలుగు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటిది ఆయనను చూడగలిగాడు. ఆ వెలుగును ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఇందులో కూడా ఆ ఎదుగుదలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మూడు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. మరొక 3 విషయాలను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన పలికిన మాటలు, ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి. దాదాపుగా 14 పత్రికలు వ్రాసినటువంటి వారు. ప్రతి పత్రికలో మనకు అవసరమైనటువంటి సంగతులను మనం గ్రహించవచ్చు, చదవగలం. మన ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు అది ఎంతైనా అవసరం కదండి. అలాగైతే వెలుగు అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఆ 3ని మనం ధ్యానం చేశాం. గమనించండి, మరలా 9వ అధ్యాయం మొదటి 2 వచనాలలోనికి వస్తే మనం మరొక మాటను మనం చదువుకోవచ్చు కదండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలలో సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును అనే మాట మనం గమనిస్తాం. ప్రభు శిష్యులు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరు వీరు అంటే ప్రభు శిష్యులు అని పలుకుతూ ఉన్నారు. ప్రభు శిష్యులను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే కదండి, బెదిరిస్తూ ఉన్నాడు, హత్య చేయుట ఎందును అన్నాడు. మనకు అవసరమైనటువంటి మాట ప్రభు యొక్క శిష్యులను అనే మాట. ప్రభు యొక్క శిష్యులు వీరు ఎవరు అంటే ప్రభు శిష్యులు. నీవు నేను కూడా దేవునికి దాసురాలముగా బ్రతకటానికి, జీవించటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. నమ్మిన కొత్తలో వాళ్ళు ఎవరిని తెలుసుకున్నాడు అంటే శిష్యులు అని ఆయన కనుగొన్నాడు, శిష్యులు అని ఆయన చూశాడు. ఇందులో చాలా విషయాలు మనకు అవసరమైనటువంటి మాటలు మనకు ఉన్నాయి, కానీ దాటి వెళ్ళదా. 22వ అధ్యాయంలోనికి రండి. మరలా 22వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ కూడా మరొక మాటను మనము గమనించగలం. మొదటిది శిష్యులు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం కదండి. 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపొస్తలుల కార్యగ్రంథంలోనే 22వ అధ్యాయం 5వ వచనంలో, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటక యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం. చాలండి. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం 5వ వచనంలో కదండి, సహోదరుల యొద్దకు
వీరు ఎవరు అంటే కదండి, మొదటిగా యేసు ప్రభు శిష్యులు అన్నాడు, శిష్యులను బెదిరించటానికి అన్నాడు. 22వ అధ్యాయం 5వ వచనంలో వీరు ఎవరిని తెలుసుకున్నాడు, వీరు ఎవరిని తెలుసుకున్నాడు అంటే సహోదరుల యొద్దకు, కదండి, సహోదరులని ఆయన తెలుసుకున్నారు. ఎక్కడో పుట్టినటువంటి వారు, ఎక్కడో పెరుగుతూ ఉన్నటువంటి వారు, వారు వీరికి తెలియకపోవచ్చు, ఈయన ఆయనకు తెలియకపోవచ్చు, కానీ నమ్మిన తర్వాత, నమ్మకంగా బ్రతుకుతూ ఉన్న తర్వాత, వరలాగు ప్రభువులో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు అన్నటువంటి మాటను ఆయన మొదటిగా పలికాడు. ఆ శిష్యులు ఎవరు అని ఆయన తెలుసుకున్నాడు అంటే సహోదరుల యొద్దకు అన్నాడు కదండి. మనము కూడా దేవునిలో సహోదరులమే, సహోదరులం. ఒక గర్భములో మనము జన్మించకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఎక్కడో విశాఖపట్నం, ఆయా ప్రదేశాలు, ఇతర రాష్ట్రాలలో ఉన్న మనము సహోదరులముగా పిలుచుకుంటూ ఉన్నాం. ఇది మనకు ఎలాగ సాధ్యమయ్యింది, ఎలాగ మనం పిలుచుకోగలిగా కదండి. కదండి, నమ్మిన మనములను దేవుడు ఏమన్నాడంటే మీరు సహోదరులు అనే మాట మనం గమనించవచ్చు. అపోస్తుడైన పౌలు కూడా ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి, సహోదరుల యొద్దకు అనే మాట. యేసు వైపు చూసుచు అనే కార్యక్రమంలో దైవజనులు ధనరాజు గారి ద్వారా ఈ సహోదరుల అత్వాన్ని, కదండి, సహోదరులు అన్నాని పిలుచుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడండి. దేవునికి స్తోత్రం. రెండవదిగా వారు ఎవరిని కనుగొన్నారు, ఎవరు వారు అంటే వారు సహోదరులు, వారు సహోదరులు కదండి. మూడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తీసుకొని వస్తే, మూడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకంలోనికి తెస్తే 26వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 26వ అధ్యాయంలో 9-10 వచనాలలో కూడా ఒక చక్కటి మాటను మనము గమనించగలం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక పర్యాయములు చేయవలని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అల్లరి చేసి చదవండి. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది అనేకులను చెరసాలలో వేసి అనేకులను సంపించని కదండి. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తే కదండి, ఆయన ఏమన్నాడు, వారిని, సంఘములో ఉన్నటువంటి వారిని, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని కదండి. ఇందులో కూడా 3 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. 3 మాటలు 9వ అధ్యాయములో వెలుగు, 22వ అధ్యాయములో గొప్ప వెలుగు, 26వ అధ్యాయములో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగును మనము విన్నాం. ఈ 3 అధ్యాయాలలోనే మరో కొత్త సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు ఆయన మొదటిగా 9వ అధ్యాయంలో శిష్యులు అని సంబోధించాడు. 2వ అధ్యాయంలో లేక 2వ మాటగా మనం గమనిస్తే 22వ అధ్యాయంలో ఆయన సహోదరులు అని అనుకున్నాడు అని పలుకుతూ ఉన్నాడు. ఆ శిష్యులే సహోదరులయ్యారు. మూడవదిగా మనం వస్తే కదండి, 26వ అధ్యాయంలో వారు ఎవరిని పలుకుతూ ఉన్నాడు అంటే పరిశుద్ధులను కదండి, పరిశుద్ధులు. ఈ శిష్యులు సహోదరులు పరిశుద్ధులయ్యారు. ప్రభు మన జీవితాలలో ఏమీ లేని మనమలను దేవుడు పరిశుద్ధులుగా దేవుడు తయారు చేశాడు. దావీదు మహారాజు ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అలాగైతే అలాంటి పాపములో ఉన్న మనవలను, లోకములో ఉన్న మనవలను, భ్రష్టత్వములో ఉన్న మనవలను దేవుడు కనికరించి కాపాడి పాపభూయిష్టమైనటువంటి జీవితములో నుండి, బ్రతుకులో నుండి, జీవితములో నుండి
దేవుడు నిన్ను నన్ను రక్షించి పరిశుద్ధులుగా దేవుడు తయారు చేశాడండి. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని తయారు చేశాడు. ఈ పరిశుద్ధులుగా తయారు చేయటానికి, పరిశుద్ధులని పిలిపించుకోవటానికి మనం ఏ కార్యం చేశాం? ఆయన ఏ కార్యం చేశాడు కదండి? ఒక పాపిని రక్షించటానికి, పరిశుద్ధపరచటానికి తన పవిత్రమైనటువంటి రక్తాన్ని, అమూల్యమైనటువంటి రక్తాన్ని, ఆయన విశేషమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. ఆ రక్తముతో నిన్ను నన్ను ఆయన కడిగాడు. ఆ రక్తముతో నిన్ను నన్ను ఆయన ప్రోక్షించాడు. ఆ రక్తము ద్వారా, కడుగుట ద్వారా, బాప్తీసం తీసుకోవటం ద్వారా ఆయనకు సమీపముగా, ఆయనకు దగ్గరగా చేరే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. భూమిలో ఉన్న వారందరికీ, ఈ లోకంలో ఉన్న వారందరికీ, నమ్మిన వారికి, మరి విశేషంగా నమ్మిన వారికి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు కదండి. పరిశుద్ధులు, 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 ఇంత గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ మాటలు మనం పలుకుతూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆనందాన్ని, అమితమైనటువంటి ఆనందాన్ని మనం పొందేవారిగా ఉండాలి. పరిశుద్ధులు కదండి, సన్నమాట ఈ మాట. మనము ఆ పలుకుతూ ఉన్నప్పుడే మనం ఎంత ధన్యకరమైనటువంటి వారము, మనం ఎంత దీవెనకరమైనటువంటి వారము. ఈ లోకంలో ఎన్నో మానవుని పేర్లు పెట్టి, బిరుదులు పెట్టి, అవార్డులు ఇచ్చి కదండి, ఎన్నో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, బిరుదుల కంటే, సత్కారాల కంటే, పేర్ల కంటే కదండి, ఒక చక్కటి మనకు ఒక బిరుదునిచ్చాడు. మీరు ఎవరు అంటే మీరు పరిశుద్ధులు. స్థానిక సంఘములో ఉన్నటువంటి వారు ఎవరు అంటే పరిశుద్ధులు అని ఆయన మనల్ని తయారు చేశాడు. పరిశుద్ధులుగా దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని, దేవాతి దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. మనకు మాత్రమే కాదు కానీ ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఆయన దగ్గరలో ఎవరు ఉన్నా కదండి, అలాగూ వచ్చినటువంటి వారికి ఆయన పరిశుద్ధులు, నువ్వు పరిశుద్ధుడవు అనే మాటను మనం గమనించవచ్చు. 10వ వచనం, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేశాను కదండి. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క శిష్యులు అన్నాడు, సహోదరులు అన్నారు, పరిశుద్ధులు అన్నారు కదండి, పరిశుద్ధులు అన్నాడు. ఇంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను కలుగుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే మనము నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎలాగూ ప్రభువును మనం హెచ్చిస్తూ ఉన్నాం, ఎలాగూ మనం మాటల్లో ఆయనను గణపరుస్తూ ఉన్నాం, గలతీయులకు రాసిన పత్రికలో ఇందాక దేవుని దాసులు చదువుతూ 4వ అధ్యాయములో కదండి, 4వ అధ్యాయములో చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను మనం అక్కడ గమనించవచ్చు. ఆత్మ ఫలాలు ఎలా ఉన్నాయండి కదండి, ఎలా ఉన్నాయో మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సంగతులను మనము గమనించవచ్చు. 19వ వచనములో కదండి, చక్కటి సంగతులను మనము గమనించాం. 4:22లో కూడా కదండి, ఆత్మ ఫలాలు. అలాగైతే పైన ఉన్నటువంటి విషయాల ద్వారా మనం పరిశుద్ధులు అని ఎంచబడం. పైన ఉన్నటువంటి ఏ ఉన్నా వాటిని మనం దూరపరుచుకునే వారిగా మనం ఉండాలి. వాటి ద్వారా వాటిని జరిగిస్తూ, వాటిని చేస్తూ ఆ విషయాలు ఏమైనా ఉంటే వాటిని మనము దూరం చేసుకునే వారిగా ఉండాలి. ఆ విషయాలు రాకూడదు. అలాగైతే 22వ వచనంలో కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు
వాటిని మన నుంచి దూరం చేస్తారు. ఐదో అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కదండి, నమ్మినప్పటి నుండి మనం ఎలాగ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నామో, మన ప్రేమ ఎలా ఉందో మనం ఆలోచించాలి. ఎలా ప్రభువులో సంతోషంగా ఉన్నామో ఆలోచించాలి. ఎలా సమాధానంగా ఉన్నామో ఆలోచించాలి. ఎలా దీర్ఘశాంతం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాగ దయాలత్వం కలిగి ఉన్నామో ఆలోచించాలి. మంచితనంగా ఎలా ఉన్నామో ఆలోచించాలి. విశ్వాసములో ఎలా ఉన్నామో, సాత్వికంలో ఎలా ఉన్నామో, ఆశ నిగ్రహం కలిగినటువంటి వారిగా ఉన్నామా లేమా అనేటువంటి సంగతులను మనకు దగ్గర తీసుకొని వచ్చి మనము ఆలోచించే వారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన యేసు వైపు చూస్తూ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. దేవుని బిడ్డైనటువంటి వారికి, దైవజనులైనటువంటి వారికి, ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరొక మారు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ అపోస్తుడైన పౌలు పలికినటువంటి మాటలు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల గురించి ఆలోచన, ఆయన పలికినటువంటి, ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తాం కదండి. మరోసారి వాటిలోని మనము వస్తే, వెలుగు అన్నాడు, గొప్ప వెలుగు అన్నాడు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితము కూడా అలాగే ఉండాలి. వయసు పెరుగుతూ ఉంది, విశ్వాసం పెరుగుతూ ఉందా, తగ్గిపోతూ ఉందా? కదండి, ప్రభుతో సహవాసం తగ్గుతూ ఉందా, ఇంకా పెరుగుతూ ఉందా? చెప్పగలమా? అయ్యా, నమ్మినప్పుడు మా విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా పెరిగిందయ్యా అని దేవుణ్ణి స్తుతించే వారిగా, కనపరిచేవారిగా, ఆయనలో ఆనందించే వారిగా మనం ఉన్నామా? రెండో విషయంలోనికి మనం వస్తే, ఆయన మొదటిగా శిష్యుల్లోని ఆయన సంబోధించాడు, అలాగే సహోదరులోని ఆయన సంబోధించాడు. ఆ శిష్యులు సహోదరులయ్యారు పలుకుతూ ఉన్నాడు. ఆ సహోదరులే పరిశుద్ధులు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు కదండి. ఈ మాట నిజంగా మన నోటి నుంచి పలుకుతూ ఉన్నప్పుడు నా మటుకు నాకు చాలా సంతోషం, ఆనందం. ఎన్నికలేని మన జీవితాలను ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని ఎక్కడో బ్రతుకుతూ ఎక్కడో జీవిస్తూ ఉన్నటువంటి మనవలను దేవుని ద్వారా సమీపంలోనికి మనం వచ్చాం. సహోదరులుగా, శిష్యులుగా, పరిశుద్ధులుగా అలాగూ పిలిపించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత సంతోషం మనకు, ఎంత ఆనందం. ఆ సంతోష సమాధానాలు మనము పొందుకోవాలి అంటే కదండి, ప్రభువులోనికి మరలా మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను మనము ఆలోచించి, మనం ఎలా ఉన్నామో మనము తలంచుకొని, ఇలాంటి విషయాలలో మనం ఎదిగేవారిగా, మనం మాట్లాడేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అపొస్తలుడైన పౌలు గురించి అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి కదండి. ప్రతి మాట, ఒక్కొక్క మాట మనల్ని వెలిగిస్తూ ఉంది కదండి, నడిపిస్తూ ఉంది. ప్రతి మాట ఆయన పలుకుతూ ఉన్నటువంటి పత్రికల్లో పలుకుతూ ఉన్నటువంటి మాట కదండి. చాలా విషయాలు పత్రికల్లో మనం చూస్తాం. అలాగూ అనేక విషయాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ విషయాలను చదువుట ఎందే కాదు కానీ వాటిని మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి మనం వాటిని దగ్గర పోల్చుకొని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇలాగ ఉండమన్నాడు, దేవుడు ఇలాగ ఉండమన్నాడు, అపోస్తలుడు ఇలాగూ మనకు తెలియజేశాడు. అలాగూ ఉండి ప్రభువును మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా దేవునిలో మనం ఉన్నప్పుడు కదండి, అనేకులను ప్రభు వైపు తిప్పేవారిగా, ప్రభు మాటలను వారికి ప్రకటించేవారిగా, ప్రభు వైపు వారిని తిప్పేవారిగా దేవుడు తయారు చేశారు. మనమును పిలిచిన పిలుపు కదండి,
మనం ఎలాగూ దేవుని మాటకు మనం లోబడి ఉన్నామో, మన పిలుపును మనం గమనిస్తే దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు 14 వచనం అనుకుంటా, 14 వచనంలో చక్కటి సంగతి ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను కదండి. ఎవరో దైవజనుడు దేవుని సంకల్పం ద్వారా, దేవుని చిత్తం ద్వారా ఒక కరపత్రిక ఇచ్చినప్పుడు, ఒక మాట దేవుని సంకల్పం ద్వారా ఎవరో దైవజనుడు మన ఇంటికి వచ్చి మనల్ని ప్రేరేపించి కరపత్రిక ఇచ్చడం ద్వారా, దేవుని మాట చెప్పుట ద్వారా, ఆ సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు నమ్మకంగా బ్రతుకుతూ, ఆ పిలుపులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటూ ప్రభువులోనికి మనం వచ్చి నాటి నుండి నేటి వరకు నమ్మకంగా బ్రతికితే మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని మాత్రమే కాదు కానీ మనల్ని బట్టి మన కుటుంబాన్ని ప్రభువులోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు కదండి, వారిని కూడా ఆయన ఆశీర్వదించేవాడిగా, బలపరిచేవాడిగా దేవుడు మనకు ఆయన అప్పగించాడు. అంత మాత్రమే కాదు కానీ తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా అపొస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, శ్రేష్టమైనటువంటి మాటను తన ఆధ్యాత్మికమైనటువంటి కుమారునికి అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. కదండి, ఎంత చక్కటి మాట. ఒక్కొక్క మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ తిమోతి అనేటువంటి మాట దగ్గర మన పేరు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. గమనించారా? ఆ తిమోతి అనేటువంటి మాట దగ్గర మన పేరు పెట్టుకుంటే మనకు అప్పగించిన దానిని మనం ఎలాగూ కాపాడుతూ ఉన్నాం, కాపాడగలుగుతూ ఉన్నాం కదండి. శ్రేష్టమైనటువంటి మాట కదా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. దేనిని దేవుడు నీకు అప్పగించాడో, స్థానిక సంఘములో దేవుడు ఏ పరిచర్యను నీకు అప్పగించాడో దాన్ని ఏం చేయాలి కదండి, దానిని మనము కాపాడాలి. ఎప్పటి వరకు? భూమి మీద ఉన్నంత వరకు. ఎప్పటి వరకు? స్థానిక సంఘం ఉన్నంత వరకు కదండి. అలాగైతే దేవుడు మనకు అప్పగించింది ఏంటో మనం ఎరిగి దానిని మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన యేసు వైపు చూస్తూ కార్యక్రమంలో కొనసాగుతున్న, పాలు పంచుకున్న ప్రియులైనటువంటి వారికి మరోసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ, మనకు అప్పగించబడిన దానిని మనం కాపాడాలి. ఎప్పటి వరకు? మనం బ్రతికున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు దానిని మనము కాపాడాలి. కాపాడగలిగే వారిగా ఉన్నామా కదండి. ఆ ప్రభువు మాటలను మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకునే వారిగా ఉన్నామా? దేవుడు మనకు ఇన్ని సంగతులను, శ్రేష్టమైనటువంటి సంగతులండి. నా మటుకు నేను ఈ జూమ్ యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా ఆయా దైవజనులు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, దైవజనురాలు బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను నేను తెలుసుకోగలిగాను. ఇటు సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహింపజేసినప్పుడు నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను కదండి. ఈ సంతోషం, సమాధానం, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఉంచి పరిశుద్ధమైనటువంటి మాటలను దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులను మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. భ్రష్టలోకములో అనేక మంది విరోధుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో ఎరిగి అపొస్తలుడైన పౌలు వలె నీ నా విశ్వాసాన్ని వృద్ధిలోనికి తీసుకొని వద్దాం. మన విశ్వాసాన్ని ఎదుగుదల కదండి, వృద్ధిలోనికి మనం తీసుకొని వద్దాం. అతి వారిగా మనం ఉందాం. అలా దేవుడు మనం నడిపించును గాక.
అలాగో దేవుడు మనల్ని నడిపించునుగాక. అవకాశం ఇచ్చిన దైవజనులు ధనరాజయ్య గారికి, అమ్మగారికి, నిన్న మీకందరికీ మరోసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. అమ్మగారు వందనాలు.